ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజున శివ ఆరాధన చేస్తే జన్మ జన్మల పాపం అనేది తొలగిపోయి మంచి బుద్ధి అలవరుతుంది అని చెప్తూ ఉంటారు కదండి, అది వాస్తవమేనంటారా? దాంట్లో ఈషన్ మాత్రం కూడా అనుమానం లేదు. కార్తీక సోమవారమే కాదు, ఏనాడైనా చిత్తం పెట్టి వాడు శివుడికి అభిషేకం చేస్తే వాడు ఖచ్చితంగా తరించి తీరుతాడు, పాపాల నుంచి దూరం అవుతాడు. విశేషంగా కార్తీక సోమవారం మిగతా అప్పుడు 10 సార్లు చెప్పినటువంటి రుద్రము ఒకసారి చెప్తే సరిపోతుంది అనమాట. అంత 11 సార్ల రుద్రము ఒక రుద్రంతో సరిపోయేంత విశేషమైనటువంటి ఫలం ఈ కార్తీక సోమవారానికి వస్తుంది. ఎందుకు అంటే ఈ కార్తీక మాసములో ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి, అంటే నిన్నటి దాకా ఇక్కడ శక్తిగా ఉన్నటువంటి ఇది, ఆ శక్తి తత్వం వచ్చి ఈశ్వర తత్వంలో పరిపూర్ణంగా కలిసి స్వతసిద్ధంగా ఎప్పుడు ఉండేది మనలో కూడా జాగృతమై బయటికి తెలుస్తుంది. కాబట్టి ఈ శక్తి అనేటటువంటి చాలా విశేషమైనటువంటి ప్రసరణ మన లోపల జరుగుతూ ఉంటుంది. మహన్యాసం అనేది చెప్పేది అందుకే. మహన్యాసం చేసిన తర్వాత మనకి ఎలా అయితే లోపల త్వగస్థిగతై సర్వపాపే, లోపల త్వక్కు శరీరము అస్తులు అన్నిట్లో ఉండే పాపం అంతా పోయి నీ లోపలికి పరమేశ్వరుడు చేరుగాక, ఆ పరమేశ్వర స్వరూపంగా నువ్వు అవ్వాలిగాక, నువ్వు రుద్రుడి అవ్వాలి అని ఆ రుద్రుడిగా వాడిని తయారు చేసి రుద్రం చేయిస్తాము. మహన్యాసం చెప్పకుండానే ఆ మహన్యాస స్థితి ఈ శరీరానికి ఖచ్చితంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, ఆ స్నానాదులన్నీ కార్తీక స్నానాదులు పూర్తి చేసుకున్నటువంటి వాడికి మహన్యాసం చదివితే ఏమొస్తుందో అది వచ్చేస్తున్నాము. కాబట్టి ఆ మహన్యాసము తర్వాత రుద్రం అర్చన చేయమన్నారు. స్వతసిద్ధమైనటువంటి మహన్యాసం చదివినటువంటి స్థితి కార్తీక మాసంలో ప్రాతకాలాన్నే లేచి నక్షత్రాలు ఉండగానే నదీ స్నానం చేసి, ఆ ఉసిరి చెట్టు నీడ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేసి, ఎవడైతే వెళ్లి శంభో శంకరా హరా అని ఆయన్ని ప్రార్థన చేస్తాడో, శివే శివ శివేతి శివేతి శివేతివా, భవ భవేతి భవేతి భవేతివా, హర హరేతి హరేతి హరేతివా, భజ మనః శివమేవ నిరంతరం అని ఆ శివుడి మీద చక్కగా అంత జలంతోటి అభిషేకం చేస్తాడో, నమస్తే రుద్రమణ్యవ ఉతోత ఇషవే నమః అంటూ రుద్రమంత్రాలు చెప్తూ ఎవరు ఆ స్వామి మీద అభిషేకం చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా తరించి తీరుతారు. వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మ చూడాల్సినటువంటి అవసరమే ఉండదు. రుద్రుడు భోలాశంకరుడు, ఆయన పూర్ణ భోలాశంకరుడుగా, అంటే ఇంకా భోలాత్వంలో కూడా అత్యున్నతమైనటువంటి భోలాత్వం ఎక్కడ పరమేశ్వరుడికి కనిపిస్తుందంటే శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో చాలా విశేషంగా స్వామివారి భోళాత్వం అనేది కనిపిస్తుంది. ఆయన భక్తుల్ని బ్రోయటం అనేది జరుగుతుంది. విష్ణుమూర్తి అయినా యాసిడ్ టెస్ట్ పెడతాడు, ఏదైనా ఉంటే బాగా పరీక్ష చేసి తప్ప వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గుచ్చి గుచ్చి చూస్తాడు. పరమేశ్వరుడు అలా కాదు. చేసినవాడు రాక్షసుడా, చేసినవాడు ఎవడు ఏంటి ఏమీ చూడడు. శివా అంటే ఏం కావాలరా అని వెంటనే వచ్చి చేస్తాడు. అందుకని పరమేశ్వర ఆరాధన శీఘ్రముగా ఫలాన్ని ఇస్తుంది ఎవరికైనా సరే. ఉంచుకుంటే అలవాటు ఉన్నవాడు ఇవ్వాలంటే బాధపడతాడు. ఉంచుకుండే అలవాటు లేకుండా తనకున్నదంతా ఇచ్చేసినటువంటి వాడు, ఇచ్చేటటువంటి వాడు తనకి ఇల్లు కావాలని కోరుకోడు, వస్త్రాలు కావాలని కోరుకోడు, ఆభరణాలు కావాలని కోరుకోడు, భిక్షాటన మీదే బతుకుతూ ఉంటాడు, సుఖాల మీద దృష్టి లేదు. సమస్తమైనటువంటి యోగి స్థితిలో ఉండి నిత్య నిరంతరము తపస్సులో ఉండేటటువంటి ఆయన భక్తుడు మాత్రం ఆయన భక్తుడు హర్మ్యాల్లో ఉండాలి. వాడి భక్తులు భూషణాలు వేసుకోవాలి, ఆయన భక్తులు చక్కటి వస్త్రాలు కట్టుకోవాలి, ఆయన భక్తులకు అవసరమైనటువంటివన్నీ కూడా ఇవ్వాలి అనేటటువంటి తపన ఉంటుంది. కాబట్టి ఆ మహాత్ముణ్ణి మనం తలుచుకున్నంత మాత్రాన, కొలిచినంత మాత్రాన, ప్రత్యేకము ఈ కార్తీక మాసంలో స్వామి యొక్క ఆరాధన చేసినంత మాత్రాన వాడికి ఏమి కావాలో వాటన్నిటినీ సద్యఫలంగా ఇచ్చేటటువంటి వారు స్వామి. సద్యఫలం అంటే అప్పటికప్పుడు, మళ్ళీ ఆలస్యం కూడా చేయరు ఆయన. అంత వైభవమైనటువంటి స్థితి ఆయన ఇస్తారు. కాబట్టి అలాంటి పరమేశ్వర ఆరాధన అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. కారణం ఏమిటయ్యా అంటే, ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నావన్నా, నేను 4 మాటలు మాట్లాడుతూ ఉన్నాను అన్నా, లేదు పెద్దలు వారు 4 మాటలు చెప్తున్నారు అన్నా, పరమేశ్వరుడి నుంచి జాలువారినటువంటి అక్షరమే. ఆయన ఇచ్చినటువంటి అక్షరం వల్ల ప్రతి క్షణం మనం ఇక్కడ బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన అక్షరంతో ఆయన్ని కొలవలేక, ఆయన్ని తలవలేక పాపము చేసినటువంటి వాడు చాలా మంది ఉంటారు. ఈ కార్తీక సోమవారం ఒక్కటి గనక మనం కార్తీక మహాత్మ్యం గనక చదివితే, శివాలయంలో చిన్న దీపం పెట్టిన వాళ్ళు ఎలా తరించారు,
పరమేశ్వరుడి నామం పొరపాటున తలుచుకున్నటువంటి వాళ్ళు ఎలా తరించారు, వాళ్ళు తరించడానికి అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా విశేషంగా కార్తీక పురాణం చెప్తుంది. ఆ కార్తీక పురాణం అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది? కార్తీక పురాణం అంటే స్కాంద పురాణం నుంచి, పద్మ పురాణం నుంచి వచ్చింది. విశేషంగా స్కాంద పురాణం, పద్మ పురాణం పరమేశ్వరుడి యొక్క ఆరాధన కార్తీక మాసంలో సోమవారం నాడు చేసినటువంటి వాడు నిస్సంకోచంగా కైలాసానికి చేరతాడు తప్ప వాడు ఇంకొక చోటికి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి కైలాసమే సంప్రాప్తిస్తుందంటే మిగతావన్నీ అంత చిన్న విషయాలమ్మా. కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవడు పరమేశ్వరుడికి ప్రార్థన చేస్తాడో వాడు పూర్ణ పరమేశ్వర ప్రీతి పాత్రుడు అవుతాడు, పూర్ణ పరమేశ్వర అనుగ్రహ పాత్రుడు అవుతాడు.